గడిచిన 3 నెలలుగా అంతమంది వెయిట్ చేసిన బడ్జెట్ రోజు చాలా దరిద్రంగా క్లోజ్ అయిందండి. 11 లక్షల కోట్ల మార్కెట్ల నుంచి మనకి ఆవిరైపోయాయి. బడ్జెట్ గురించి అందరూ బాగుందంటున్నారు, కానీ మార్కెట్లు ఎందుకు పడిపోతున్నాయి? ఈ బడ్జెట్ లో మీరు గమనించాల్సిన 14 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తానండి. మార్కెట్లో ఉన్న వాళ్ళైనా లేదు ఒక ఇండియన్ గా నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్లారిటీ కోసం కేవలం 14 పాయింట్లు మాట్లాడుకుంటే చాలు. ఎప్పుడైనా సరే ఏ గవర్నమెంట్ అయినా జనాలు ఎక్కువ దేని గురించి మాట్లాడుతున్నారో దాని గురించి కించిత్ ఆలోచించి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి అట్లీస్ట్ ఒక 10% ఎఫర్ట్స్ పెట్టిన మార్కెట్లు ఎప్పుడు బాగుంటాయండి. కానీ ఇవాళ బడ్జెట్ గురించి మార్కెట్లో పెద్దలందరూ బాగుంటున్నాయి అంటున్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా బడ్జెట్ బాగుంది గాబరా పడకుండానే చెప్పాను. కానీ ఇవాళ ఎందుకు మార్కెట్లు పడిపోయాయి? ఇవాళ బడ్జెట్ వల్ల ఇవాళ ఒక్క రోజుకే మార్కెట్ పతనం ఉంది, లేదంటే ఇంకా ఈ పతనం కంటిన్యూ అవుతుందా? ఎఫ్ఐఎస్ ఫర్దర్గా ఇంకా బై చేస్తారా, లేదు అంటే ఈ సెల్లింగ్ కొనసాగిస్తారా? సాలరీడ్ పర్సన్స్ కి ట్యాక్సులు తగ్గించలేదు, కార్పొరేట్స్ కి పెద్దగా ఉపయోగపడే న్యూస్ అనౌన్స్ చేసినట్టు కనిపించట్లేదు అంటున్నారు బడ్జెట్. కానీ స్టాక్ మార్కెట్ లో ఉన్న ఇన్వెస్టర్స్ ని, కంపెనీస్ ని అన్ని విధాలుగా కాస్త దెబ్బ కొట్టిందని చెప్తున్నారండి. బట్ ఈ మార్కెట్లో ఇవాల్టి బడ్జెట్ వల్ల ఎవరు లాభపడబోతున్నారు, ఎవరు నష్టపోతున్నారు నిజంగానే విషయం మీకు తెలియాలి. అయితే కామెంట్ సెక్షన్ లో నిన్న గ్రీన్ షర్ట్ వేసుకోండి, గ్రీన్ బ్యాక్గ్రౌండ్ పెట్టండి, మనం బుల్స్ అన్నారండి. ఇప్పుడు నేను కావాలని వేసుకోలేదు, అనుకోకుండా జరిగింది. బట్ మార్కెట్లో మీరు తెలుసుకోవాల్సిన 14 పాయింట్స్ ఉన్నాయండి. ఈ 14 పాయింట్స్ తెలుసుకుంటే నెక్స్ట్ ఏం జరగబోతుందో మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇవాళ మార్కెట్లు పడిపోవడానికి ప్రధాన కారణం సెంటిమెంట్. ఎవరి సెంటిమెంట్ అండి? మార్కెట్లో ఉన్న ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్కి లాగిపెట్టి లంపకాయ కొట్టినట్టు అయిందండి. మీరు గమనిస్తే ఎఫ్ఎన్ఓకి సంబంధించి ఎస్టీటీ ఇప్పటికే బాగా గవర్నమెంట్కి కాస్త ఇబ్బంది పెడుతున్న విషయం. ఒక విధంగా వాళ్ళు రెవెన్యూ సంపాదించి బాగుంటున్నది, కానీ ట్రేడర్స్ కి చాలా ఇబ్బంది పెడుతుందండి. ఇప్పుడు ఆ ఎస్టీటీని ఎస్పెషల్లీ ఫ్యూచర్స్ విషయంలో 150% పెంచడం జరిగిందండి. అంటే ఇంతకు ముందు మీరు ఏదైతే ట్యాక్స్ కడుతున్నారో ఎస్టీటీ కింద, ఇప్పుడు అది 150% పెరగడానికి సిద్ధంగా ఉంది. అంటే ఇది ఖచ్చితంగా ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్ కి నెగిటివ్ విషయం. ఈ ఒక్క న్యూసే మార్కెట్లో ఇవాళ మేజర్ నెగిటివ్గా చెప్పుకోవాలి. కానీ ఒక్క విషయం ఆలోచించండి, మన ఇండియాలో 10 మందిలో 9 మంది ఫెయిల్ అవుతున్నారండి ట్రేడింగ్లో, అది కూడా ఎఫ్ఎన్ఓలో. మరి అలాంటప్పుడు అలాంటి ఎఫ్ఎన్ఓని కంట్రోల్ చేయాల్సింది మార్కెట్ని పనిష్ చేస్తుందండి గవర్నమెంట్. ఇది ఖచ్చితంగా మనం ఖండించాల్సిన విషయమే. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ కాస్త ఆలోచించి ట్రేడింగ్ని కంట్రోల్ చేయాలి, కానీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళని ఇలా ట్యాక్సులు పెట్టి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంతకు ముందు 0.02% మనకి ఎస్టీటీ ఉండేదండి, అలాంటిది ఒక్కసారిగా 0.05% కి పెంచడం జరిగిందండి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలాగ పనిష్మెంట్ అయితే చేయకూడదండి మార్కెట్లో ఇన్వెస్టర్స్ ని. సో ఇవాళ మార్కెట్లో ప్రధానంగా బడ్జెట్ బాగుంది పర్వాలేదు అనుకునే ఫస్ట్ గంట నుంచి ఆ తర్వాత విపరీతమైన ఫాల్ రావడం కారణం ఎస్టీటీ అనౌన్స్ చేయడమే. అది కూడా పెంచేశారండి. ఇది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. బట్ ఇది కరెక్ట్ అని కొంతమంది మాట్లాడుతున్నారండి. ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్ని ఫూల్స్ కింద, ఒక స్టూపిడ్ పీపుల్ కింద కొంతమంది ట్రీట్ చేస్తున్నారు. గమనించండి ఈ కామెంట్స్ ఎవరు చేస్తున్నారు. ఆ కామెంట్ చేసిన వ్యక్తే ఎన్ని ఫ్రాడ్ కంపెనీస్, ఎన్ని ఫ్రాడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక సెకండ్ పాయింట్ అండి, ఈ బడ్జెట్ వల్ల ఎవరు లాభపడుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు? ఆల్మోస్ట్ ఇవాళ అన్ని సెక్టార్లు, మాక్సిమం సెక్టార్స్ నెగిటివ్గా ఉన్నాయి. నిన్నటి వరకు మార్కెట్లు గింగరలు తెంచిన మెటల్ స్టాక్స్ కానీ ఇవన్నీ కూడా పడుకున్నాయండి. బెనిఫిట్ అయ్యే వాటి గురించి కొంచెం డీప్గా మాట్లాడాలి, కొంచెం తర్వాత మాట్లాడదాం. ఇక నెక్స్ట్ విషయం ఏంటంటే, నిన్నటి వరకు మార్కెట్కి కాస్త ప్రామిసింగ్గా కనిపించిన బ్యాంకింగ్ సెక్టార్, ఎస్పెషల్లీ పిఎస్యూ సెక్టార్ ఇవాళ చాలా బాగా పడిపోయిందండి. బ్యాంక్ స్టాక్స్ కారణం ఏంటి? వాళ్ళ తాలూకా ఎర్నింగ్స్ ఇంకా దెబ్బపడనున్నాయా, లేదు మర్జర్ సంబంధించి భయపడుతున్నాయా? ఎటువంటి క్లారిటీ మార్కెట్లో మనకు రాలేదండి. సో ఇక స్టాక్ మార్కెట్ రిలేటెడ్ స్టాక్స్ అయితే బిఎస్సి అవ్వచ్చు, గ్రో అవ్వచ్చు, సిడిఎస్ఎల్ అవ్వచ్చు, ఇలాంటి స్టాక్స్ పాతాళంగా అయితే పోతున్నాయండి. కారణం మీ అందరికి తెలిసిందే. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న చర్యల వల్ల ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ మీద కంప్లీట్గా దెబ్బ అయితే పడబోతుందండి. ఈ దెబ్బ వల్ల రెవెన్యూ లాస్ అనేది ఈ స్టాక్స్లో క్లియర్గా కనిపించబోతోంది. ఇప్పుడు ఈ ఒక్క రోజుతో కాదండి, ఈ పర్టికులర్ స్టాక్లో, క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ స్టాక్స్లో మనం ఖచ్చితంగా ఫ్యూచర్లో ఎర్నింగ్స్ విషయంలో కొంత దెబ్బ అయితే చూస్తామండి. ఇది మీరు గమనించాలి. ఇక ఆల్మోస్ట్ ఉద్యోగం చేసేవాళ్ళు, హౌస్ వైఫ్స్ అందరూ వెయిట్ చేస్తున్న విషయం, పర్సనల్ ట్యాక్స్ ఏమైనా తగ్గిస్తారా? జిఎస్టీ తగ్గించారు, వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారు, ఇంకా అందరికీ హెల్ప్ అయ్యేలాగా, ఎకానమీ పెరిగేలాగా, ఖర్చులు పెట్టేలాగా ఏమైనా హెల్ప్ చేస్తారా, ట్యాక్సులు తగ్గిస్తారా అని చూసిన వాళ్ళందరికీ నిరాశేనండి. ఏమీ మార్పు అయితే లేదు. ఈవెన్ సోవర్జిన్ గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా ఒక ట్విస్ట్ పెడుతూ మీ పర్సనల్ ఫినాన్స్ విషయంలో కూడా ఇవాళ గవర్నమెంట్ అయితే వేలు పెట్టిందండి.
ఎవరైతే ఈ ఎస్జీబీ బాండ్స్ సోవర్జిన్ గోల్డ్ బాండ్స్ కొంటారో మెచ్యూరిటీ అయ్యే వరకు హోల్డ్ చేస్తేనే గెయిన్స్ తాలూకా బెనిఫిట్స్ ఇస్తున్నారండి, లేదు అంటే దాని మీద కూడా ట్యాక్స్ వేస్తామంటున్నారు. ఇక ఇవాళ పొద్దున్న మార్కెట్ ఏమాత్రం కాస్త పాజిటివ్ గా మారింది అనడానికి ఏకైక కారణం ఏదైనా ఉంది అంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే డేటా సెంటర్ కి సంబంధించిన విషయం అండి. ఇప్పుడు ఈ న్యూస్ గురించి చాలా క్లియర్గా తెలుసుకోవాలి, ఎందుకంటే ఇవాళ అనంతరాజ్ అవ్వచ్చు, ఈటీవీ నెట్వర్క్స్ అవ్వచ్చు, ఇలాంటి కొన్ని డేటా రిలేటెడ్ ఆ డేటా సెంటర్ రిలేటెడ్ ఏ సంబంధించిన స్టాక్స్ బాగా పెరిగాయండి. ఇక్కడ అన్ని స్టాక్స్ బ్రహ్మాండంగా పెరిగిపోతాయి అనడానికి లేదు. ఏ కంపెనీస్ అయితే మన ఇండియాలో డేటా సెంటర్స్ పెడతారో, లేదు మన ఇండియాలో డేటా సెంటర్స్ ని ఆ కంపెనీస్ కి యూజ్ చేసుకుని ఇక్కడ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ట్యాక్స్ హెవెన్, ట్యాక్స్ హాలిడే ప్రకటించారండి. అంటే ఇది కొంతవరకు మన ఇండియన్ కంపెనీస్ కి అట్ ద సేమ్ టైం ఫారిన్ కంపెనీస్ కూడా ఉపయోగపడే విషయం. ఇప్పుడు గూగుల్ ఎలాగా మన విశాఖపట్నంకి వస్తుందండి, అలాగా రిమైనింగ్ కంపెనీస్ కూడా మన ఇండియాలో సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి, వరల్డ్ వైడ్ కాదండి. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు, ఏ కంపెనీ డేటా సెంటర్ ఇండియాలో పెట్టేస్తే వాళ్ళకి ఇచ్చేస్తారనుకుంటారండి. కాదు, మన ఇండియాలో డేటా సెంటర్ పెట్టాలి, మన ఇండియన్స్కి, మన ఇండియన్ కంపెనీస్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఆ బిజినెస్ మీద, ఆ రెవెన్యూస్ మీద ట్యాక్స్ హాలిడే ఉంటుందండి. ఇక సెకండ్ విషయం ఏంటి అంటే సెమీ కండక్టర్ పుష్. సెమీ కండక్టర్ మనకి ఇండియాలో ఇప్పుడు బాగా బజ్ వచ్చి కొంచెం సైలెంట్ అయిన పదం అండి. మీరు గమనిస్తే మార్కెట్లో సెమీ కండక్టర్ అనే పదం వినిపిస్తే తారాజువల్లా పరిగెట్టే రోజులు మనం చూసామండి. ఈవెన్ బంగారం, వెండి కూడా ఇదే పరిస్థితి అండి. ఒకసారి గమనించండి ఏం జరుగుతుందో. ఇప్పుడు సెమీ కండక్టర్స్ గురించి ఏం చెప్తున్నారంటే సెమీ కండక్టర్ మిషన్ 2 అని చెప్పి సెమీ కండక్టర్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ కి సంబంధించి కానీ, వాటి సర్వీసెస్ కి సంబంధించి కానీ, మెటీరియల్స్, సప్లై చైన్ ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారండి. ఇది సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ కి చాలా చాలా పాజిటివ్ విషయం. మీరు గమనిస్తే ఈ బడ్జెట్లో మనం డేటా సెంటర్స్ కన్నా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నానండి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. ఎందుకంటే డేటా సెంటర్స్ గురించి ఆల్రెడీ మనకు వచ్చింది, కాంపిటీషన్ ప్రపంచ మార్కెట్ల నుంచి వస్తుంది. బట్ ఇండియాలో సెమీ కండక్టర్ బిజినెస్ ఇప్పుడిప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుందండి. నిజంగా వరల్డ్లో బిగ్గెస్ట్ కన్జ్యూమర్స్గా మనం ఉన్నాం. ఇక్కడ సెమీ కండక్టర్స్ ఉపయోగం ఇంకా పెరుగుతుందండి, మనకి ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. సో డేటా సెంటర్స్ కన్నా ఫ్యూచర్లో బిగ్గెస్ట్ గ్రోత్ వచ్చేది ఈ సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ నుంచి. సో దీన్ని మనం ఫోకస్ చేయాలండి ఫ్యూచర్లో. అంత మాత్రాన కొనండి అమ్మండి చెప్పడం కాదు, కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి దీని గురించి. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇంతవరకు మనం డిస్కస్ చేసుకున్న ప్రతి పాయింట్ కూడా మార్కెట్లో ఉన్న ఇన్వెస్టర్స్కి, ట్రేడర్స్కి అండ్ నెక్స్ట్ ఇండియా ఏం జరగబోతోంది అని తెలుసుకోవడానికి ప్రధాన పాయింట్లు అండి. ఇక్కడ ఒకే బడ్జెట్ ఒకే రోజులో 2 సెక్టార్స్ని ఒకదాన్ని పడుకోబెడితే ఒకదాన్ని లేపారండి. సో ఆ 2 సెక్టార్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్తారా? టూరిజంకి సంబంధించి కూడా చాలా చాలా విషయాలు అయితే మాట్లాడడం జరిగిందండి. మీరు గమనిస్తే ఈజ్ మై ట్రిప్స్ కానీ, లేదు అంటే యాత్ర ఆన్లైన్ కానీ, ఇలాంటి స్టాక్స్ మనకు కొంతవరకు ఇవాళ పాజిటివ్గా కనిపించాయి. సో మన ఇండియాలో గ్రోత్ గురించి మాట్లాడిన విషయాలు అయితే ఇవ్వండి. ఇంకా డీప్గా మాట్లాడచ్చు, కానీ మీరు గమనించండి మనం చేస్తున్న విషయాలు, మనం వింటున్న విషయాలు మీకు వినసొంపుగా కావాలా, మీరు ట్రేడింగ్ చేయడానికి లేదా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆపర్చునిటీస్ గురించి చెప్పుకోవడం కావాలా? ఇవాళ కామెంట్ సెక్షన్లో మీరు ఒకసారి నిజంగా చెప్పండి. మనం బంగారం గురించి కానీ, వెండి గురించి కానీ ఎప్పటి నుంచి చెప్తున్నామండి జాగ్రత్తగా ఉండాలి, ఖచ్చితంగా దీంట్లో ఇబ్బంది పడే రోజు వస్తుందని. కానీ ఇప్పుడు జనాలందరూ ఇప్పుడు సార్ ఏమవుతుంది అంటున్నారు. నేను చెప్పేది ఒకటే చెప్తున్నానండి. ఈవెన్ ఇవాళ మన టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చిన అప్డేట్స్తో సహా చాలా సింపుల్గా మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఎవరిని కూడా నేను కించపరచాలని చూడట్లేదు. అందరికీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, కానీ ప్రాపర్ టైం, ప్రాపర్ ప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా జరగాలి. ఒక్క మాట, ఇవాళ పొద్దున్న 11:36కి మన గ్రూప్లో మీరు లేకపోతే ఒకసారి జాయిన్ అయ్యి చూడండి. 11:36 చెప్పానండి. మన పోర్ట్ఫోలియో గెయిన్స్ 2% దగ్గరగా ఉండిపోతే ఖచ్చితంగా ఫర్దర్ ఫాల్ ఉంటుంది, ఇంకా ఇబ్బంది పడతాము అని చెప్పి. బడ్జెట్ ఎప్పుడు కూడా మార్కెట్లో ఉన్న స్ట్రెస్ని రిలీఫ్ చేసే విధంగా మాట్లాడాలండి. మీరు గమనిస్తే డిఫెన్స్ గురించి మాట్లాడలేదంటారు. ఎవరు చెప్పారండి డిఫెన్స్ గురించి మాట్లాడలేదని? మార్కెట్లో హెడ్లైన్స్ని కేర్ఫుల్గా చూడండి, సోషల్ మీడియాలో వస్తున్న వీడియోస్ని కేర్ఫుల్గా. ప్రోపగాండా మనకి చాలా బాగా ఉంటుందండి. మీకు ఏదో నేర్పించేస్తున్నాము, లేదు అంటే మేము ఏదో చెప్పేస్తున్నాము, ఇంకేదో మీకు వినసొంపుగా వినిపిస్తోందంటే మాకు అన్ని తెలిసిన ఫీలింగ్ నుంచి బయటికి రండి. మార్కెట్లో ఏ దాని మీద ప్రచారం ఎక్కువ జరుగుతుందో అలాంటి వాటిల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. 3-4 నెలలుగా నేను చెప్తూనే ఉన్నానా గోల్డ్తో జాగ్రత్త అని.
ఆఖరికి మొన్న గోల్డ్ ఒక్కరోజు పడినంత మాత్రాన చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేశారండి. ఏమైంది వాళ్ళ పరిస్థితి? స్టాక్ మార్కెట్లో, సోషల్ మీడియాలో ఏ పర్టికులర్ టాపిక్ ట్రెండింగ్ లో ఉంటే ఆ టాపిక్ సంబంధించి మీ ఇన్వెస్ట్మెంట్స్ ని జాగ్రత్త పెట్టుకోండి. అండ్ ఇవాళ బడ్జెట్ మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పర్సనల్ గా చాలా మంది మెసేజ్లు పెట్టారండి. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నేను నా ఫీలింగ్ మాత్రమే చెప్పానండి. బడ్జెట్ అవుతుంటే విషయాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇమీడియట్గా మనకి మార్కెట్లో మేజర్ పాయింట్స్ అడ్రస్ చేశారండి, రేర్ ఎర్త్ మెటల్కి సంబంధించి, షిప్పింగ్ సంబంధించి. కానీ అవేవి మార్కెట్ని చీర్ చేసేవి కాదు. మనం ఎన్ని రోజులుగా చెప్పుకుంటున్నామండి, ట్యాక్స్, ఎఫ్ఐఎస్కి సంబంధించి. అండ్ ఇవాళ అదృష్టం ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు ఎక్కడ కూడా ఎఫ్ఐఎస్ని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడలేదండి. అదొక్క పాజిటివ్ విషయం. అది కూడా జరుగుండుంటే మార్కెట్లో ఇవాళ జరిగింది రక్తపాతం కాదండి, కంప్లీట్గా అందరి కళ్ళలో కూడా రక్తాలు కనిపించేవి. సో అదృష్టవశాత్తు ఈ బడ్జెట్లో చెప్పిన విషయాలు మంచివే, బట్ అడ్రస్ చేసే విధానంలో ఎక్కువ పెయిన్ పాయింట్ కనిపిస్తున్న ఈ ఎస్సిటి, ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ సంబంధించి జనాలు ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడారండి. ట్యాక్సులు పెంచడం జరిగింది ఎస్సిటి. మీరు గమనించండి, ఒక విధంగా ఎస్టీటీని పెంచి ఎఫ్ఎన్ఓకి సంబంధించి చాలా మందిని గవర్నమెంట్ కాపాడిందనే చెప్పాలి. సోషల్ మీడియాలో, యూట్యూబ్ నిండా, ఈవెన్ ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలా మంది ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేస్తున్నాము, ఉద్యోగాలు కూడా మానేసి దీనికోసం ప్లాన్ చేస్తున్నాము, అప్పులు చేస్తున్నాము అని ఇలా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారండి? మేబీ ఈ పాయింట్ నాతో పర్సనల్ గా మాట్లాడిన వాళ్ళు కూడా చూస్తూ ఉండొచ్చు, మీరు ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. బట్ నేను పాయింట్ టు పాయింట్ మీతోనే మాట్లాడుతున్నానండి. ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ లో డబ్బులు సంపాదించారా, పోగొట్టుకున్నారా లేదా? స్టాక్ మార్కెట్ లో ఎంతమంది డబ్బులు సంపాదిస్తున్నారండి? ఇక్కడ చాలా మంది ఏంటంటే, సార్ ఎఫ్ఎన్ఓని నెగిటివ్ గా గవర్నమెంట్ ఎందుకు చూస్తోంది అంటున్నారు. మీరు గమనిస్తే డబ్బులు పోగొట్టుకోవట్లేదండి. మన ఇండియా యూత్ ని నాశనం చేసేస్తుంది ఎఫ్ఎన్ఓ. మన ఇండియాలో యూత్, మన ఫ్యామిలీస్ లో డబ్బులు, ఇవన్నీ వృధాగా ఎఫ్ఎన్ఓ అనే ఒక భూతం వల్ల పోతున్నాయి. ఇక్కడ ఎఫ్ఎన్ఓని ఇంత పెద్ద చేసి అందరూ మాట్లాడుతున్నారు. స్టాక్ మార్కెటే, నా దృష్టిలో స్టాక్ మార్కెట్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు గ్యాంబ్లింగ్ అన్న మాట ఇప్పుడు నిజం చేస్తున్నారు ఎఫ్ఎన్ఓ అని పెట్టి. మీరు గమనించండి, ఇప్పుడు ఎఫ్ఎన్ఓ వంత అయిపోయిందండి. ఎఫ్ఎన్ఓ సంగతి కాదు, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఈవెన్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు కూడా తస్మాత్ జాగ్రత్త. నేను ఆల్రెడీ 2 నెలల క్రితమే చెప్పానండి. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఎఫ్ఎన్ఓ అయిపోయిందండి, ఎఫ్ఎన్ఓ సంగతి ఇంకా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఎంటీఎఫ్, మార్జిన్ ట్రేడింగ్ ఫండ్ ఉపయోగిస్తున్నారండి. ఇది కనుక మళ్ళీ మొదలైతే మార్కెట్లో చిన్న ఫాల్ వచ్చినా మార్జిన్ హిట్ అవ్వడం వల్ల చాలా ప్యానిక్ సెల్లింగ్ అయితే మనం చూస్తామండి. ఇది నెక్స్ట్ మన ఇండియాకి నిజంగా పెద్ద దెబ్బ. ఎఫ్ఎన్ఓలో డబ్బులు పోవడం పెద్ద సమస్య కాదండి. స్టాక్ మార్కెట్లో ఇప్పుడు నిజంగా మార్కెట్ మ్యానిపులేషన్ ఈజీగా చేయగలుగుతారు. చిన్నపాటి టెన్షన్ క్రియేట్ చేసిన డబ్బులు మొత్తం పోతాయండి. తస్మాత్ జాగ్రత్త. ఎఫ్ఎన్ఓ ఒకటే కాదు, స్టాక్ మార్కెట్తోనే జాగ్రత్త. ఇక గోల్డ్ గురించి మాట్లాడుకోవాలండి. 3 సెషన్స్లో 24% పడిపోయిందండి. ఇక సిల్వర్, గోల్డ్, ఈటీఎఫ్ల గురించి మాట్లాడితే పూనకాలు వచ్చి, రక్త కన్నీరు, ఈ బ్లడ్ బాత్, ఇలాంటి మాటలు చాలా తక్కువ. 35% వరకు డిక్లైన్ అయితే జరిగిపోయిందండి. సో ఇక్కడ చాలా మంది ఏంటంటే, ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం, లేదు అంటే కొత్తగా ఫెడ్కి వస్తున్న ఒక మనిషి కెవిన్ వార్షిని అందరూ విన్నారండి. ఈయన గురించి మాట్లాడుతున్నారు. కానీ అతని కన్నా ఎక్కువ ప్రమాదం చేసింది ఎవరో తెలుసా అండి? మనమే, మన ఓన్ ఇన్వెస్ట్మెంట్సే. విపరీతంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయితే చాలండి, మనం ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాం. అది బిట్ కాయిన్ అయినా అవ్వచ్చు, ఎలా టప్ప కాయిన్ అవ్వచ్చు, గోల్డ్, సిల్వర్, ఈటీఎఫ్. మనకా ముందు ఆలోచించమండి. ఎవరు చెప్తున్నారో తెలీదు, ఎందుకు చెప్తున్నారో తెలీదు, ఎంత కమిషన్లు కొట్టేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇదేం బాధ అండి బాబు, చెప్తూనే ఉన్నాం జాగ్రత్తగా ఉండండి, ఇన్వెస్ట్మెంట్ చేసే పద్ధతి ఇది కాదు అని. సో మార్కెట్లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ పడిపోవడానికి, పెరగడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు చూడండి, గోల్డ్ పడిపోతుందా, అది మంచి విషయమే అయినా ఇక్కడ గమనించాల్సింది. సిల్వర్ పడిపోతుంది, అది మంచి విషయమే అయినా ఎంతమంది నష్టపోతున్నారండి? అండ్ ఇంకొకటి, గోల్డ్ కానీ సిల్వర్ కానీ ప్రైసెస్ ఇక్కడి నుంచి కూడా ఇంకా పెరుగుతాయి. మీకు ఈ విషయం తెలుసా అండి? ఎంతమంది చెప్తున్నారు ఈ విషయం? బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పెరుగుతాయి అన్నాం కదా అని చెప్పి ఒళ్ళు మర్చిపోయి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొద్దండి. మార్కెట్లో సైకిల్స్ ఉంటాయి. అసలు సిల్వర్ ఎందుకు పడుతుందో నిజమైన కారణం మీకు తెలుసా? గోల్డ్ ఎందుకు పడుతుందో నిజమైన కారణం మీకు తెలుసా? ట్రంప్ గారు ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేస్తారు, ఆయన్ని చూస్తే మనకేమనిపిస్తుంది, లేదు అంటే ఆయన ఒక్కడి వల్ల మార్కెట్లు పడిపోతున్నాయంటే అది ఒరిజినల్ కారణం కాదండి. ఈవెన్ ఇవాళ మన మార్కెట్లో వచ్చిన ఫాల్కి ప్రధాన కారణం సెంటిమెంటే. ఆ సెంటిమెంట్ ఎందుకు వచ్చిందండి? ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. ఓవర్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు మీరందరూ, ఓవర్గా మీరందరూ కూడా మ్యానిపులేట్ చేయబడుతున్నారు. ఈ గోల్డ్, సిల్వర్ ప్రైసెస్ కూడా అంతేనండి. ఇప్పుడు ఎవరైతే ట్రంప్ గారు సెలెక్ట్ చేస్తున్నారో, లేదు అంటే ఎగ్జిస్టింగ్ ఉన్నతను పోయి కొత్తతను వస్తే ఆయన మీద భయాలు పడుతున్నారో, ఇవి కూడా ఓవర్గా మిమ్మల్ని స్టిమ్యులేట్ చేయడం జరుగుతోంది. ఒక్క మాట అండి,
మీరు అమ్మకపోతే బంగారం కింద పడదు. జనరల్గా మార్కెట్లో ఎవరైనా కొంటే డబ్బులు పెడితే మార్కెట్లు పైకి పెరుగుతాయి, అమ్మేస్తే ఎగ్జిట్ అయిపోతే కింద పడతాయండి. ఇదే మెకానిజం మార్కెట్లో. ఓకేనా? సో ఇప్పుడు ఆలోచించండి, మీరు కొన్నారు, మీరు అమ్మారు. ఓకేనండి? ఎక్కువ మంది కొని ఎక్కువ మంది అమ్మితే మార్కెట్లో పైకి కిందకి వెళ్తాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది, నిన్నటి వరకు విపరీతంగా కొన్నారు, ఇప్పుడు భయాలు క్రియేట్ చేస్తున్నారు, మీరు అమ్మేస్తున్నారు. సో ఇదే జరుగుతుందండి. సో మీరు భయపడకుండా ఉండేంత ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు ఇబ్బంది పడిపోయేంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అసలు? సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్, బంగారం పెరుగుతుందా, గోల్డ్ పెరుగుతుందా, ఎప్పుడు పెరుగుతుంది, ఎంత పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చెయ్యొచ్చా లేదు ఉంచొచ్చా? ఈ ప్రశ్నలకి ఒకటే సమాధానం. మీరు నెక్స్ట్ 3-4 సంవత్సరాల పాటు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నేను కూర్చోగలను అనుకుంటారా? గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఏ ప్రాబ్లం రాదండి. మళ్ళీ చెప్తున్నా, నేను కొనమని అమ్మమని చెప్పట్లేదండి. మార్కెట్లో సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. సిల్వర్ నిజంగా పడిపోవడానికి ఒక ప్రధాన కారణం చైనా. మీకు ఆ విషయం తెలుసా? ఎందుకు చైనా ఆపుతుందో తెలుసా? బంగారం పడిపోయినా ప్రాబ్లం లేదు. మీరు గమనించండి, డాలర్కి వీక్నెస్ చేయడానికి లేదు అమెరికాలో ఉన్న అప్పును తగ్గించడానికి అమెరికా గవర్నమెంట్ స్వయంగా చేస్తున్న అతిపెద్ద నాటకం అండి ఇదంతా కూడా. ఎంతమందికి తెలుసు? చెప్తే మాకెందుకు? వినసొంపుగా మార్కెట్లో హెడ్లైన్స్ని ఇలా భయపెడుతూ ఇంకేముంది మీకు 100% ప్రాఫిట్లు వస్తాయి, ఈటీఎఫ్లు కొనండి, ఇలా పెరగండి. మార్కెట్లో ఏది ట్రెండింగ్ టాపిక్లో ఉంటే ఆ టాపిక్లోంచి మీరు బయటికి రండి. ఆర్ అట్లీస్ట్ మీ అసెట్స్ని కాపాడుకోవడానికి స్టాప్ లాసెస్ పెట్టండి. ఇంతకన్నా చెప్తే జనాలు ఫీల్ అవుతారండి. బట్ ఫీల్ అయినా నిజం ఒకటే, మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే కారణం మీరు ఓవర్గా ఇన్వెస్ట్మెంట్ చేశారని అర్థం. సో ఇప్పుడు బంగారం వెండి గురించి సింపుల్ ఒక్క మాటలో చెప్తానండి. బంగారం వెండి ఇంకా లాంగ్ టర్మ్లో పెరుగుతాయి. షార్ట్ టైంలో ఇబ్బందులు ఉంటాయండి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వకపోయినా, అనిశ్చితులు ఎస్పెషల్లీ గ్లోబల్గా యుద్ధానికి సంబంధించి న్యూస్ ఉన్నా, లేదు అమెరికా గవర్నమెంట్ తాలూకా స్టెబిలిటీ తగ్గినా, డాలర్ వీక్ అవుతున్నా మనకు బంగారం పెరుగుతుంది, వెండి పెరుగుతుంది. అండ్ బంగారం వెండే కాదండి, అతి పెద్దది కాపర్ నెక్స్ట్ చాలా ఇబ్బంది పెట్టేలా కనిపిస్తుంది. వీళ్ళు ఎంతమంది గమనిస్తున్నారో నాకు తెలియదు, నిన్న వీడియోలో కూడా చెప్పాను. కాపర్ కూడా సేమ్ పరిస్థితి అండి. కాస్త ఇన్వెస్ట్మెంట్స్ ఆచిచూచి చేయండి. బంగారం పెరుగుతుందంటే ఫిజికల్గా కొనుక్కోవచ్చండి, వెండి మాత్రం ఫిజికల్గా కొనద్దు. ఓకేనా అండి? ఫిజికల్గా కొనద్దు. ఎవరైనా అవసరం ఉంటే మీ అవసరానికి సరిపడా చూడండి, కానీ ఇలా పిచ్చి పనులు మాత్రం చేయొద్దండి. ఓకేనా?